నమస్కారం అద్దంకి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు వైసీపీ సోషల్ మీడియా సభ్యులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమన్న వైసీపీ కన్వీనర్ చింతలపూడి అశోక్ కుమార్। అద్దంకి మండలం శంకరావుపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం। ప్రభుత్వ స్థల ఆక్రమణపై జిల్లా పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు, విచారణ చేపట్టిన అధికారులు। అద్దంకి నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా సభ్యులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని వైసీపీ కన్వీనర్ చింతలపూడి అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు। వైసీపీ సోషల్ మీడియా అడ్మిన్ గా ఉన్న తనకు ముందుగా నోటీసులు ఇవ్వాలన్నారు। నోటీసులు ఇచ్చి భయపెట్టి స్టేషన్ కు తీసుకుపోవడాన్ని విరమించుకోవాలన్నారు। లేదంటే భవిష్యత్తులో పోలీసులే సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు। అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యులకు పోలీసులు నోటీసు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం। అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నేను మాత్రమే అడ్మిన్ని। మీరు ఏదైనా సభ్యుల్ని బెదిరించాలనుకుంటే లేదా హెచ్చరించాలనుకుంటే ముందుగా నాకు నోటీసులు ఇవ్వండి, అంతేగాని సభ్యుల్ని భయపెట్టడము లేదా పోలీస్ స్టేషన్కి వెళ్లి తీసుకెళ్లటము అనేది విరమించుకోండి। పోలీసు వారిని నేను ఒకటే అడుగుతున్నాను, రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, దయచేసి ఇలాంటి పనులు గనక మానుకోపోతే భవిష్యత్తులో వాటికి సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది। న్యాయపరంగా ఎదురయ్యేటువంటి సమస్యలకి చిక్కులకి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది। అద్దంకి మండలం శంకరావుపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం జరిగింది। వరి పైరును పరిశీలించి ఉల్లికోడు తెగులును గుర్తించారు। గతంలో ఉల్లికోడు తెగులు తక్కువగా ఉండేదని, ఈ ఏడాది వర్షాలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పైరుకి ఉల్లికోడు తెగులు సోకినట్లు ఏడీఏ ఎఫ్రాయిం అన్నారు। తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు। కార్యక్రమంలో ఏవో వెంకటకృష్ణ, సిబ్బంది, రైతులు ఉన్నారు। అద్దంకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అవిసెన జ్యోతి అధ్యక్షతన బుధవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వరుధిని మంగళవారం తెలిపారు। సమావేశంలో ప్రధానంగా తుఫాన్ కారణంగా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, శానిటేషన్ కు సంబంధించి చర్చ ఉంటుందన్నారు। అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికతో అధికారులు సమావేశానికి హాజరు కావాలన్నారు। అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామిని పిలిస్తే పలికే దైవంగా భక్తులు కొంగు బంగారంగా పూజిస్తుంటారు। అటువంటి అంజన్నకు అత్యంత ప్రీతికరమైన వారం మంగళవారం కావడంతో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। కార్తీక మాసం నేపథ్యంలో మహిళలు దీపారాధనలు చేశారు। భక్తులు తమ వాహనాలకు పూజలు చేయించారు। బైకు క్రేన్ ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన అద్దంకిలో మంగళవారం జరిగింది। మండలంలోని చెరుకుంపాలానికి చెందిన కంకనాల వీరాంజనేయులు అతని భార్య రెప్పా కుమారి ద్విచక్ర వాహనంపై జార్లపాలెం వెళ్తుండగా గంటారయ్య కాలనీ సమీపంలో ప్రమాదం జరిగింది। వెనుక నుంచి క్రేన్ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు। మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। అద్దంకిలోని దర్శి రోడ్డులో ఓ వ్యక్తి అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గోడౌన్ నిర్మించాడని జిల్లా పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు నమోదయ్యింది। దీంతో రెవెన్యూ, మున్సిపల్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ శాఖల అధికారులు సోమవారం ఆ స్థలాన్ని సర్వే చేశారు। 80 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు సర్వే అధికారులు తెలిపారు। ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు। అద్దంకి మండల విద్యా వనరుల కేంద్రం వద్ద రాజ్యాంగ దినోత్సవంపై వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు। నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 6గురిని విజేతలుగా నిర్ణయించారు। ఆ 6గురికి క్విజ్ పోటీలు నిర్వహించగా అందులో 3 విజేతలు యాస్మిన్, జఫన్య, గీతికా మాదిరిను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు ఎంఈఓ కేవి శ్రీనివాసరావు తెలిపారు। అద్దంకి న్యూస్ సమాప్తం। తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।